నమస్తే అందరికీ. దేవతల కోరిక మేరకు తన దగ్గర ఉన్న అస్త్రాలన్నీ విశ్వామిత్రుడు రాముడికి ఉపదేశిస్తాడు. అయితే ఇక్కడ అస్త్రం అంటే ఏదో ఒక బాణంలాగా, గొడ్డలిలాగా, కత్తిలాగా ఉండదు. ప్రతి అస్త్రానికి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని విశ్వామిత్రుడు రాముడికి ఉపదేశిస్తాడు. ఆ మంత్రం చదివినప్పుడు ఆ అస్త్రం ఒక రూపాన్ని దాలుస్తుంది. అలా విశ్వామిత్రుడు రాముడికి దండచక్రము, ధర్మచక్రము, కాలచక్రం, విష్ణుచక్రం, ఖడ్గరత్నం ఇలా కొన్ని అస్త్రాలను ఉపదేశిస్తాడు. వాటితో పాటు మోదకి, శిఖరి అనే 2 గదలను కూడా ఇస్తాడు. అలానే నందకము అనే ఖడ్గాస్త్రాన్ని కూడా ఉపదేశిస్తాడు. ఈ అస్త్రాలన్నీ పురుష రూపం దాల్చి రాముడి దగ్గరకు వస్తాయి. రామచంద్ర, మేము నీకు ఇంకరులం కాబట్టి నువ్వేది చెప్తే అది చేస్తాం. మేము ఎవరి మీదకు వెళ్ళాలి, నువ్వు మమ్మల్ని ఎవరి మీద ప్రయోగిస్తావని అడుగుతాయి. అప్పుడు రామచంద్రుడు వాటన్నిటిని చేత్తో ముట్టుకొని, ప్రస్తుతం మీరు నాలో ప్రవేశించండి, నా మనసులో తిరగాడండి, అవసరం వచ్చినప్పుడు నేనే మిమ్మల్ని బయటకు పిలుస్తాను అని చెప్తాడు. ఉపసంహరించే అస్త్రాలను కూడా విశ్వామిత్రుడు రాముడికి ఉపదేశిస్తాడు. మరుసటి రోజు రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో కలిసి మళ్ళీ ప్రయాణాన్ని మొదలు పెడతారు. వారు వెళ్తుండగా వారికి దారిలో ఒక ఆశ్రమం కనిపిస్తుంది. ఆ ఆశ్రమం పేరే సిద్ధాశ్రమం. ఈ ఆశ్రమం ఏమిటి, దాని వృత్తాంతం ఏంటి అని రాముడు విశ్వామిత్రుడిని అడుగుతాడు. ఒకానొక సమయంలో బలిచక్రవర్తి తన పరాక్రమంతో ఇంద్రుడి రాజ్యాన్ని తన రాజ్యంగా చేసుకుంటాడు. ఇంద్రుడి తండ్రి అయిన కశ్యప ప్రజాపతి కోరిక మేరకు మహావిష్ణువు ఇంద్రుడి తమ్ముడిగా జన్మిస్తాడు. అదే వామనావతారం. ఆ వామనావతారంలో బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి 3 అడుగుల నేలను అడుగుతాడు. 1 అడుగుతో ఆకాశాన్ని, 1 అడుగుతో భూమండలాన్ని చుట్టేస్తాడు. ఇంకొక అడుగు ఎక్కడ పెట్టాలని అడిగినప్పుడు బలిచక్రవర్తి తన తల మీద పెట్టమని చెప్తాడు. అలా తన రాజ్యాన్ని మళ్ళీ ఇంద్రుడికి ఇచ్చేస్తాడు విష్ణుమూర్తి. తర్వాత విశ్వామిత్రుడు ఇలా చెప్తాడు, రామ, మనం యాగం చేస్తున్నది కూడా ఇక్కడే, కాబట్టి మనం కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి. మరుసటి రోజు యాగం ప్రారంభమైంది. మారీచి, సుబాహులు యాగం పాడు చేయడానికి వచ్చారు. సుబాహుని సంహారం ఎలా జరిగింది తర్వాత వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.